రైట్. ఫోన్ ట్యాపింగ్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్న హరీష్ రావుకి నోటీసులు వెళ్ళా, ఇవాళ కేటీఆర్ కి మళ్ళీ నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్ చెప్పండి. భారతి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగినటువంటి కేసు విచారణ ఏదైతే ఉన్నదో దానికి ఆ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావుతో పాటు అతనికి తర్వాత ఉన్నత పోలీస్ అధికారులు భుజంగరావు కావచ్చు, అట్లాగే తిరుపతి అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ వీళ్ళ మీద ఫైల్ అయిన కేసు నమోదైనప్పటికీ వాళ్ళు జైలు కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా అప్పుడు గత 2023 ఎన్నికల సమయంలో ఏదైతే మా ఫోన్లు ట్యాప్ జరిగాయి, ప్రతి అభ్యర్థుల కదలికను బీఆర్ఎస్ పార్టీ నాయకులు వింటున్నారని చెప్పేసి గతంలో ఏదైతే విపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఏదైతే ఆ ఆరోపించారో దాని మీద మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ దాని ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావును విచారించారు. అట్లాగే వారి తర్వాత ఉన్నటువంటి భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరినీ కూడా వీళ్ళ మీద కేసు నమోదై పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మొన్న హరీష్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరయ్యారు. అట్లాగే నిన్న నందీనగర్ లోని కేటీఆర్ నివాసంకి కూడా సిట్ అధికారులు అతని నివాసానికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ లోని సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి నిన్న సిట్ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఒకవేళ నోటీసులు ఇచ్చినాక ఈ రోజు మాత్రం సిట్ విచారణకు హాజరు కాలేని నేపథ్యంలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా మొన్న ఏదైతే హరీష్ రావు సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఖచ్చితంగా తనతో పాటు తన అడ్వకేట్లను కూడా విచారణకు అనుమతించాల్సిందే అని చెప్పేసి మొన్న హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా హరీష్ రావు ఒక్కరిదే పోలీసులు మాత్రం లోపలికి అనుమతించారు. ఈ రోజు కూడా కేటీఆర్ ఏదేమైనా ఖచ్చితంగా నాతో పాటు న్యాయవాదులను కూడా సిట్ విచారణకు అనుమతించాలని చెప్పేసి కేటీఆర్ కూడా అటు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా సజ్జనార్ నేతృత్వంలో జరిగేటువంటి ఈ సిట్ విచారణ ఏదైతే ఉన్నదో వేగవంతం జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు ఇద్దరు అయిపోయారు. హరీష్ రావు అయిపోయారు, ఈ రోజు కేటీఆర్ కూడా హాజరవుతున్నాడు. తర్వాత ఫైనల్ గా మిగిలింది మాత్రం కేసీఆర్ కు కూడా నోటీసులు ఇస్తారా అని చెప్పేసి కూడా కొంత చర్చానీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రధానంగా ఈ రోజు కేటీఆర్ దగ్గర నుండి ఎట్లాంటి వాంగ్మూలం తీసుకుంటారు అంటే, మొన్న హరీష్ రావు విచారణకు హాజరైన తర్వాతన వెంటనే కేటీఆర్ కు నోటీసులు రావడం, అంటే గతంలో ప్రభాకర్ రావు విచారణ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నోటీసులు రావడం, వాళ్ళు విచారణకు హాజరవ్వడం, వాళ్ళ తర్వాత ప్రభాకర్ రావు మళ్ళీ రెండోసారి విచారణకు హాజరయ్యారు. అతని తర్వాత హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. మొన్న హరీష్ రావు హరీష్ రావుకు విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ పేరేమైనా చెప్పారా లేదా అని చెప్పేసి కూడా కొంత వార్తలు దుమారం రేతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు కేటీఆర్ హాజరైన తర్వాత కూడా కేసీఆర్ కు కూడా ఏమైనా నోటీసులు ఇస్తారా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సజ్జనార్ నేతృత్వంలో ఎవరైతే 9 మంది అధికారుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సిట్ విచారణ అయితే వేగవంతం జరుగుతుందని చెప్పుకోవచ్చు భారతి. రైట్ కర్ణాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.